హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ ఏఎఫ్ కిచెన్లో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీతో వచ్చానండి. మామిడికాయ వంకాయ పచ్చి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మీరు ఎంత తింటున్నారనేది మర్చిపోతారు. దీనికోసం అయితే నేను ఒక పుల్లటి మామిడికాయని తీసుకున్నాను. దీనికి మంచిగా ఆయిల్ రాసుకుంటున్నాను. ఒక మామిడికాయకి ఒక 6 వరకు లేత వంకాయలను తీసుకున్నాను. లేతవి తీసుకోవటం వల్ల దీంట్లో గింజ ఎక్కువ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నాను. ఇలా మొత్తం ఆయిల్ రాసుకొని మన పుల్కాల స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పొయ్యి మీద పెట్టేసి ఇలా వీటిని అన్నిటిని మంచిగా కాల్చుకోవాలి. తిప్పుకుంటూ సిమ్లో పెట్టేసి మంచిగా తిప్పుకుంటూ ఈ మామిడికాయని వంకాయని పచ్చిమిర్చిని కాల్చుకోవాలి. ఇలా కాల్చడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. దాంతోపాటు మామిడికాయ పచ్చిది అనేది వేడి చేస్తుంది. మామిడికాయని కాల్చడం ఉడకబెట్టడం వల్ల మామిడికాయ అనేది చలువ చేస్తుంది. సమ్మర్లో చాలా మంచిది ఇలా తీసుకోవటం వల్ల. ఇలా తీసుకోవటం అయితే ఇలా మొత్తం మంచిగా వంకాయకి మామిడికాయకి ఇలా మొత్తం పొట్టు అనేది తీసుకోవాలి. వంకాయ లేతగా తీసుకోవటం వల్ల గింజ అనేది ఎక్కువ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చారు పులుసు. ఇలా మంచిగా మామిడికాయది కూడా ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని చేత్తో కూడా మంచిగా మ్యాష్ చేసుకోవచ్చు. కానీ పచ్చిమిర్చి ఉంది కదా, సమ్మర్ కదా, చేయి మంట పుడుతుందని నేను చాపర్లో వేస్తున్నాను. ఇలా చాపర్లో పచ్చిమిర్చి వంకాయ దీంట్లో మంచిగా తీసుకున్న మామిడికాయ మొత్తం ఇలా వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిని కూడా వేసుకొని మంచిగా ఇలా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకొని ఇలా తీసేసుకోవాలి ఒక బౌల్లో. ఇలా చాప్ చేసుకున్న ఈ మిశ్రమం ఒక బౌల్లో తీసుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలి. అంటే మీరు ఎంత పులుపు తింటారో చెక్ చేసి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి, ఆనియన్ వేసుకోండి. అయితే మామిడికాయ టెంకలో చాలా పులుపు ఉంటుంది. ఇది ఇలా వాటర్లో వేసి మంచిగా ఇలా మొత్తం కలుపుకొని ఇలా ప్రెస్ చేస్తుంటే పులుసు కూడా చాలా టేస్టీగా అవుతుంది. ఈ మామిడికాయలో ఉన్న పులుపు మొత్తం వచ్చేస్తుంది. రెడీ అయిపోయింది మన పచ్చి పులుసు అనేది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ప్యాన్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొన్ని కరివేపాకు వేసుకొని ఇలా వేడిగా పోపు వేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో ఎంత తింటున్నారో మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.